ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ బిల్లుల వేతనాలు వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ గత 20 సంవత్సరాలకు పైగా వివిధ స్కూళ్లలో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఏఐటియుసి వెంసూరు మండల సర్వసభ్య సమావేశం సత్యవతి కర్రి రాజమ్మ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్నారని, గత కేసీఆర్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు తీవ్రంగా మోసం చేస్తుందని, 15 నెలల బిల్లులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, అదేవిధంగా వారి యొక్క బిల్లులు సుమారుగా 18 నెలలు కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని, వారికి రావాల్సిన వేతనం 18 నెలల పాటు 3,000 జీతం రాకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జోక్యం చేసుకుని మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయమైన సమస్యల పరిష్కారం చేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10,000 రూపాయలు ఇవ్వాలని, కోడిగుడ్లు, గ్యాస్, నిత్యావసర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ బిల్లుల వేతనాలు వెంటనే, పెండింగ్ బిల్లుల వేతనాలు వెంటనే, పెండింగ్ బిల్లుల వేతనాలు వెంటనే, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే కల్పించాలి. ఉద్యోగ భద్రత, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత. We want justice. 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 కార్మికుల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే, ఇవ్వాలి కోడిగుడ్ల బిల్లులు వెంటనే, కోడిగుడ్ల బిల్లులు వెంటనే, 3,000 జీతం పెండింగ్ వెంటనే, 3,000 జీతం పెండింగ్ వెంటనే పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 10,000 రూపాయల వేతనం, రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా 10,000 రూపాయల వేతనం. We want justice. We want justice. We want justice. We want justice.